సోదరీమణులారా, ప్రసంగ ప్రవీణ ఉపన్యాస ధురీణ శ్రీ శంకరయ్య గారు ఇప్పుడు మాట్లాడతారు. రష్యాలో ఎండలు కాస్తాయి, మన దేశంలో కూడా ఎండలు కాస్తాయి. రష్యాలో వర్షాలు కురుస్తాయి, మన దేశంలో కూడా వర్షాలు కురుస్తాయి. మనోరని సభ జరుగుతుంది. గొంతు సోడాలో ఏముంటుంది? గ్యాస్. గ్యాస్ లేకపోతే వాళ్ళు ఎలా మాట్లాడతారు? మా బావ గ్యాస్ ఇవ్వకపోతే అసలు మీటింగే లేదు. రష్యాలో కాకులు అరుస్తాయి, మన దేశంలో కూడా కాకులు అరుస్తాయి. రష్యాలో గోలీ సోడా దొరుకుతుందా? దొరకదు. దీన్ని బట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, రష్యా అనే దేశం మన దేశం కంటే ఎంత వెనకబడి ఉందో, ఎంత ఎదగలేదో ఎవరికి మనం చేస్తున్నారా? ఒక్కరి అప్పుడే మన మీటికి జనం రాడు. ఆ వచ్చిన వాడు చూసేసి సర్వేసులో ఉన్నాడు. కానీ ప్రజాస్వామ్య పరిరక్షక విజ్ఞాన విధాతలైన అన్నదమ్ములకు ఉదయాక్షతలతో మంగళారతులతో అన్నావిదయీవని ఆశీర్వదించిన మా తెలుగింటి ఆడపడుచులకు వందనం, శుభాభివందనం. 6 కోట్లాంధ్రుల కథా నాయకునిగా ఎన్నో పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, సాంఘిక చిత్రాలలో నటించి కోట్లాది సంపాదన కాదని మీ సేవ చేయడానికే వచ్చాను. సినిమా వాళ్ళకి రాజకీయాలని తెలుసు అన్నారు కొందరు మహానుభావులు. వారికి శతసహస్ర నమస్కారాలు. గుండాలు, రౌడీలు, దళిబాజీలు, కూలీకోర్లు, బ్రోకర్లు రాజకీయాల్లో చేరుతుంటే తెలుగింటి ముద్దు బిడ్డను 50 ఏళ్ల సుదీర్ఘ తెల్లచెత్త నట జీవితంలో మీ అందరి ఆదరాభిమానాలను అందుకున్నవాణ్ణి. తెలుగు జాతికి, తెలుగు కీర్తికి వారసుంది. నన్ను కాదనే హక్కు ఎవరికుంది? నమస్కారం మహాశయులారా. రాజకీయం అనేది దేవదాసు గ్లాసులో మద్దు లాంటిది. అది తాగే కొద్దీ నిశా ఎక్కువ అవుతుంది. చూశారా మరి? ఆ నిశాలో మనం పార్వతి లాంటి మంచి ప్రజలకు దూరం అయిపోతాం. అందుకే నిశా రాజకీయాలు మనకొద్దు. సినిమాల్లో క్వాలిటీ తగ్గినట్లే రాజకీయాల్లో కూడా క్వాలిటీ తగ్గిపోతుంది. బట్ ఇట్ ఈజ్ ఎవరీ సిటిజన్స్ డ్యూటీ టు చెక్ ద క్వాలిటీ. అందుకే రాజకీయ పక్షాలు జరగాలి. ఓట జై హింద్. మాట్లాడాలి. అందుకే రైలు పట్టుకొని, అందకపోతే కాళ్ళు నేర్చుకొని ఆంధ్రదేశం నలుమూల నుండి వచ్చిన మీ అందరికీ నమస్కారం. నేను చదువుదామనుకున్న పాయింట్లన్నీ ఈ పెద్దలంతా ముందే లాక్కొని మాట్లాడాక నన్నేం మాట్లాడమంటారో, ఏం చెప్పమంటారో అయినా మాట్లాడతాను, మాట్లాడే తీరుతాను. నిజం చెప్పాలంటే మేవి తేనె మనసులు, మాది కన్నె మనసులు, మనమంతా దేవుడు చేసిన మనుషులం. ఉంటాను. జై ఏలూరు సీతారామరాజు. మాట్లాడాలి. తల్లి చెల్లి ఏ గల్లీలో లేని సిల్లి రాయలు ఓట్ల కోసం మీ దగ్గరకు వస్తారు. వస్తే అరిస్తే కరుస్తా, కరిస్తే సరుస్తా, తెలిస్తే చెప్పిచ్చు కొడతారు. తరిమి కొట్టండి. ఓట్ల కోసం ఓట్లిచ్చి తుట్టు పిడిచి గట్లు పెట్టి దొంగ సన్నాసులు సారా పట్లాలిచ్చి గెలిస్తే అన్నం పట్లాలు ఇస్తామని చెప్పి అంట్ల గర్భములు, అడుక్కోవడానికి బుచ్చి, దురుక్కోవడానికి బేడు, గెలిస్తే ఇస్తామని చెప్పి అక్కు పక్షులు ఓట్ల కోసం మీ దగ్గరికి వస్తారు. వాళ్ళందరికీ ఓట్లు వేసి గెలిపిస్తే ఏం చేస్తారో తెలుసా? జుట్టు పెరిగితే పళ్ళు, జుట్టు కరిగితే పళ్ళు, బొట్ట తలకు పన్ను, జుట్టు తలకు పళ్ళు, వంగితే పన్ను, వంగకపోతే పన్ను. వయసు